ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఆగస్టు 19వ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి. కుంభరాశి వారికి అఖండ రాజయోగం. మీరు ఈ వీడియోని మిస్ అయితే దురదృష్టవంతులే. రేపటి నుండి కూడా కుంభరాశి వారి జాతకం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభద్రం 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మార్పులు ఏ విధంగా రాబోతున్నాయి, ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యధికంగా అనుకూలంగానే కనిపిస్తుంది. వీరు కోరుకునే జీవితం అయితే వీరికి దక్కబోతోంది. వీరి జీవితంలో శారీరక శ్రమ పెరగనుంది. బంధుమిత్రులతో వాదులాటకు దిగకపోవడం ఈ సమయంలో మీకు మేలు. అనవసరమైన ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త. శని ధ్యానం మీకు ఎంతగానో మేలును చేస్తుంది. వ్యాపారంలో లాభాలు విశేషంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు సమకూరుతాయి. పెట్టుబడుల విషయంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ముందస్తు ప్రణాళికతో సమస్యలు అనేవి ఎదురు కాకుండా చూసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ సమయం మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపుగా మీ జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే అధికంగానే చూడబోతున్నారు. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. కుంభరాశి వారికి వృత్తిపరంగా ఇది కొంత కఠినమైన సమయం కావచ్చు. మీ దశమాధిపతి కుజుడు 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉండడం చేత పనిలో అకస్మాత్తుగా అడ్డంకులు, ఊహించని సమస్యలు మరియు తీవ్రమైన ఒత్తిడి కూడా కలగవచ్చు. మీ శ్రమకు గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి మీలో కలుగుతుంది. ఆగస్టు 17 తర్వాత నుండి కూడా సూర్యుడు 7వ ఇంట్లో బలపడడం వలన మీ యొక్క పబ్లిక్ ఇమేజ్ మెరుగుపడి పరోక్షంగా వృద్ధికి సహాయపడుతుంది. ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మీ ధన లాభాధిపతి అయిన గురుడు 5వ ఇంట్లో అంటే త్రికోణ స్థానంలో అత్యంత బలంగా ఉండడం ఒక గొప్ప వరమనే చెప్పాలి. దీని కారణంగా మీ యొక్క ఆదాయం పెరిగి పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా వస్తుంది. యోగకారకుడైన శుక్రుడు కూడా గురుడితో కలవడం చేత ఈ సమయంలో మీకు ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే ఏలినాటి శని ప్రభావం కారణంగా శని 2వ ఇంట్లో సంపాదించిన దానిని పొదుపు చేయడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాడు. కుటుంబ జీవితం అత్యంత అనుకూలంగా ఉంటుందండి. ఆగస్టు 17 తర్వాత నుండి కూడా సప్తమాధిపతి సూర్యుడు బలపడడం వలన జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బలపడుతుంది. అయితే 7వ ఇంట్లో కేతు ఉండడం చేత హానికి సంబంధించిన విభేదాలు రాకుండా చూసుకోవాలి. 5వ ఇంట్లో గురు శుక్రుల కలయిక కారణంగా మీ పిల్లల ద్వారా కూడా ఆనందం, శుభవార్తలు వింటారు. 2వ ఇంట్లో శని ఉండడం చేత మాటలో కఠినత్వం అనేది మీరు తగ్గించుకుంటే మేలు. ఆరోగ్యంపైన అత్యంత శ్రద్ధ అవసరం. జన్మరాశిలో రాహువు మానసిక గందరగోళం, ఆందోళన కూడా కలిగిస్తాడు. ముఖ్యంగా కుజుడు 8వ ఇంట్లో అంటే ప్రమాద స్థానంలో ఉంటాడు. అందుచేత వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పని చేసేటప్పుడు కూడా ప్రయాణాలలో అత్యంత జాగ్రత్త అవసరం. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్న గాయాలైనా కూడా నిర్లక్ష్యం అనేది చెయ్యకూడదు. వ్యాపారస్తులకు ఇది ఒక మిశ్రమ సమయంగా చెప్పాలి. ఆగస్టు 17 నుండి 7వ ఇంటి అధిపతి సూర్యుడు బలపడడం వలన భాగస్వాములతో, వినియోగదారులతో కూడా సంబంధాలు అనేవి మెరుగుపడి వ్యాపారము పెరుగుతుంది. అయితే 8వ ఇంట్లో కుజుడు సంచారం కారణంగా ఆకస్మిక నష్టాలు లేదా అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదు. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. విద్యాస్థానమైన 5వ ఇంట్లో విద్యాకారకుడైనటువంటి గురుడు, యోగకారకుడైన శుక్రుడు కలిసి ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత, ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతాయి. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారు, విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా తప్పకుండా ఘన విజయాన్ని అయితే ఈ సమయంలో సాధిస్తారు. వీరు చేయాల్సిన పరిహారాలు. వీరు కుజుడు కొరకు
ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సమయము. ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. రక్తదానం చేయడం వలన కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శని కొరకు ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి ఆహారం దానం చేయండి. రాహువు కొరకు మానసిక స్పష్టత కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రం లేదా దేవీ కవచాన్ని పఠించండి. గురువు కొరకు మీ జీవితంలో వస్తున్న ఆర్థిక లాభాలను నిలుపుకోవడానికి ప్రతి గురువారం పెద్దలను గురువులను గౌరవించండి మరియు ఓం బృహస్పతే నమః అని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలే చేకూరుతుంది. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కుంభరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అనే చెప్పాలి. తమకు మేలు చేసిన వారు వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు ఎప్పటికీ కూడా మరువరు. ఇంటి భోజనం అంటే చాలా ప్రేమ కలిగి ఉంటారు. తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి. వీళ్లలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి ఇబ్బందులను కలుగజేస్తుంది. తమ బాధలను వీరెప్పటికీ కూడా పంచుకోలేరు. తమలోనే తాము కుళ్ళుకుళ్ళి బాధపడుతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు వస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది. తగాదాలకు మధ్యవర్తిత్వానికి కూడా ముందు వీరు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలవారుగా ఉంటారు. సామాన్యత కలిగి బలహీనంగా కల్పించినప్పటికీ కూడా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి తెలివితేటలు కలవారై ఉంటారు. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు తమ గుణాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా అధికంగా ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలవారమని వీరు భావిస్తూ ఉంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైనటువంటి ముఖము పెద్ద పెద్ద దంతాలను కలవారుగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి స్వేచ్ఛా జీవితం ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయాన్ని వీలైనంత వరకు కూడా ప్రతిఘటిస్తారు. గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు. ఇక రత్నాల విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడమును, శతభిష నక్షత్రం వారు గోమీదకమును, పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించాలి. కుంభరాశి వారు రాజరాజేశ్వర అష్టకం చదవండి. లక్ష్మీ గణపతిని తెల్లని పువ్వులతో పూజించిన వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.